హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు కొత్తగా అంటే మనము లావు ఎక్కువైపోయాం కదా. సో అందుకని దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి అక్కడ ఈ ఎక్సర్సైజ్ చేసేవి ఉంటే చేస్తున్నాను అనమాట. అయితే మనకు అలవాటు లేని పని ఎప్పుడు కూడా మొదట్లో కష్టంగానే ఉంటుంది. సో ఇది చేతుల దగ్గర మనకి ఆర్మ్ ఫ్యాట్ అయితే బాగా పేరుకొని ఉంటుంది కదా చేతుల దగ్గర. సో అలాంటి వాటన్నిటికీ ఈ ఎక్సర్సైజ్ అయితే బాగా యూజ్ అవుతుంది. నాకు చేతుల దగ్గర నీరు ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పి ఫస్ట్ వెళ్ళంగానే దీని దగ్గరికి వెళ్ళాను. ఇది నేను చేస్తుంటే మా బాబు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏంటి ఇలా నా చేసేది, ఇంత కష్టంగా లిఫ్ట్ చేస్తున్నావు, ఇలా కాదు చేసేది, చాలా స్పీడ్గా చేయాలి, ఈలోపే ఒక 50-100 దాకా చేసేస్తూ ఉండాలి, అప్పుడే ఇబ్బంది ఉండదు అని అంటుంటే నాకేమో ఈ కొంచెం చేసేసరికి చేతులు నొప్పిలేసినాయి అనమాట. అయితే అలా కాదు, నేను చేసి చూపిస్తానులే అని నన్ను దించి వాడు కూర్చున్నాడు. ఇదిగో వాడు చూడండి చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. సో ఇలాగ చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాడు. వీడు ఇలాగ చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తున్నాడు, ఇలా కూడా చేస్తారా అని చెప్పి ఆ పిల్లలు మాట్లాడుకుంటున్నారు. నాకే వామ్మో అనిపించి నేను పక్కనున్న పిల్లల్ని కూడా వీడియో తీశానమాట. అంటే పిల్లలందరూ అలా చూస్తుంటే మనకు అనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకనేసి ఆ పిల్లలు వచ్చి అలా నిలబడి చూస్తుంటే వాళ్ళని కూడా వీడియో తీశానమాట. చాలా ఫాస్ట్గా అయితే చేశాడు, నేను చేసినంతసేపే చేశాడు, కానీ ఒక 50-60 దాకా తనైతే అలాగే చేసి ఉంటాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత లెగ్స్కి సంబంధించి అనమాట ఈ ఎక్సర్సైజు. మనకి కాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది కదా, ఎక్కువ ఫ్యాట్. సో అలాంటి వాటికి మంచి ఎక్సర్సైజ్ ఇది. సో ఇది కూడా నేను ట్రై చేస్తానని చేశాను. ఇది చేసేటప్పుడు కూడా అన్నాడు, ఇదైతే నార్మల్గా నువ్వు నడిచినట్టే ఉంది, ఇలా నడవకూడదు, సో ఇంకా లెంత్ అనేది పెంచాలి, అలా లెంత్ పెంచితేనే మన కాలు మొత్తం కూడా కదులుతుంది, అప్పుడే నీకు ఫ్యాట్ అనేది తగ్గుతుంది, స్వెట్టింగ్ రానే రాదు, ఇలా నిదానంగా ఏదో నువ్వు నార్మల్గా నడిచినట్టు నడిస్తే అని మళ్ళీ తను చూపించడం మొదలుపెట్టాడనమాట. అయితే ఇంత పైకి మనం అనాలంటే మన వల్ల అయితే కాదు. సో చూస్తేనే అమ్మో ఇది ఇంక అసలు నేను ఎప్పుడూ చేయలేనేమో అని నాకు అనిపించింది. మరి లేకపోతే అంత లెంత్ కదండి, గ్యాప్ ఇచ్చి అంత పైకి కిందికి అనాలంటే నా వల్ల అయితే కాదు. సో దీనికైతే నేను క్విట్ చెప్పేసా, ఇంకా నా వల్ల కాదయ్యా నేను ట్రై చేయను అని. ఇది వచ్చేసి నడుము దగ్గర ఫ్యాట్ తగ్గడానికి అనమాట. ఇలాగా స్ప్రింగ్ లాగా జస్ట్ తిరగడం. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఇంకా దీని దగ్గర కూడా మీకు అర్థమైపోయింది కదా, ఇందాకటి నుంచి జరిగే సీన్ మొత్తం. నేను ఏది చేసినా వాడొచ్చి అలా కాదు ఇలా చేయాలని చూపిస్తూ ఉంటాడు. అయితే మరి ఇప్పుడు నేను ఎలాగ చేశాను, నా తర్వాత వాడు ఎలాగ చేస్తాడో చూడండి. ఈ పిల్లలు వచ్చి నా దగ్గర ఏమంటున్నారంటే, ఏంటి ఆంటీ మీరు అంత స్లోగా చేస్తున్నారు, అన్నయ్య ఏమో అంత ఫాస్ట్గా చేస్తున్నాడు, మీరు అంత స్లోగా ఎందుకు చేస్తున్నారు, అన్నయ్యని చూసి నేర్చుకోవచ్చు కదా అని వాళ్ళు నాకు అడ్వైస్ ఇస్తున్నారు. నాకే నవ్వు వచ్చిందనమాట. అవును కదా, నాకే అనిపించింది, మిగతా పక్కనున్న పిల్లలకు కూడా అనిపించిందా అని నవ్వుకున్నాను. సో ఇక్కడ వాడు చేశాడు, ఎంత ఫాస్ట్గా చేశాడో చూడండి. మరి ఎప్పుడూ లేనిది మనం కొంచెం సేపు కష్టపడిపోయి ఒక 2 చెమట చుక్కలు అయితే కార్చేసాం కదా. సో అప్పుడు చెమట చుక్కలు పోయిన తర్వాత మళ్ళీ ఎనర్జీ అయితే కావాలి కదా, ఇంటికి వచ్చి చేసుకోవాలంటే చేసుకోబుద్ధి కాదా మన ప్రాణానికి. అందుకోసం అని చెప్పి పాపం నాకు అరిగిపోయిన ఎనర్జీని మొత్తం తీసుకొని రావడం కోసమని ఈ ఫుడ్ అయితే మళ్ళీ బయట నుంచి అయితే తెచ్చుకున్నాను. మరి ఏంటి బయట ఫుడ్ తినడం దేనికి, లావు అవ్వడం దేనికి అని అంటారా? నోటి పని నోటిదే, ఒంటి పని ఒంటిదే. సో నోరేమో బయట ఫుడ్ కావాలని కోరుకుంటూ ఉంటుంది, బాడీనేమో నన్ను వెయిట్ పెంచొద్దు తగ్గించని కోరుకుంటూ ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయలేక మనం అల్లాడతాం అనమాట. అయితే ఇవి ఆలు బోండా అండి, ఆలు బజ్జీ అంటారు కదా, కానీ ఆలు లోపల ఎంత సన్నగా ఉందో చూడండి, పైన పిండి మాత్రం బోండాలాగా ఉబ్బింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది నిజంగా. కొంచెం నోటికి తినబుద్ధి అవుతుంది, పొట్ట కూడా ఫుల్ అనిపించిందండి. ఒక 2-3 తినేసరికి పొట్ట కూడా మంచిగా అనిపించింది. నేను చట్నీ ఇచ్చాడు కానీ నేను ఇలాగ ఆలు బజ్జీలకి, నార్మల్ బజ్జీలకి చట్నీ అయితే నంచుకోను. నేను ఒక గారెకి అలాంటి వాటికి, బోండాలకి వాటికి నంచుకుంటానే తప్పించి మిగతా వేటికి నంచుకోను. సో అలాగే నేను ఒకటి ఆలు బజ్జీ అయితే తిన్నాను. పక్కన ఎగ్ బోండా ఉంటుంది కదా, ఎగ్ బోండాలో ఒక చిన్న స్లైస్ తీసుకొని దాని మీద ఆనియన్స్ వేసుకొని అయితే తింటున్నాను. ఆనియన్స్ లేకపోతే టేస్ట్ అనిపించదండి. కొంచెం తిన్నా కానీ నాకు ఆనియన్స్ అయితే బాగా ఇష్టం. పచ్చి ఆనియన్స్ విపరీతంగా తినేస్తాను. అవి దోశల్లోకి వాడతాము, కర్రీస్లోకి వాడతాము, అలాగనే పెరుగన్నంలో పచ్చుల్లిపాయ వేసుకొని తింటాను.
సో ఇలాగ పచ్చుల్లిపాయ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫ్రైలలో వాటిల్లో వేసుకున్నప్పుడు కూడా పచ్చుల్లిపాయ తింటానే ఉంటాను. ఇక ఆ తర్వాత నార్మల్ మిరపకాయ బజ్జీ ఉంది, కానీ మిరపకాయ బజ్జీ తినబుద్ధి కాలేదు. మళ్ళీ ఆలు బజ్జీనే బాగుంది అనిపించింది. సో మళ్ళీ దానికి వచ్చేసాను, అదైతే తింటున్నాను. ఇంకెంతసేపు పాపం నేను తింటుంటే చూస్తూ ఇబ్బంది పడతారులే అని ఇంక అక్కడితో కట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మనకి చెప్పాను కదా, ఏదైనా కడుపు అడుగుతానే ఉంటుంది తినాలని అని. ఇంకా కాసేపు ఆగిన తర్వాత మ్యాగీ అయితే చేయడం మొదలుపెట్టాను. అంటే ఈవినింగ్ కంపల్సరీ పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదా, ఎంత బయట నుంచి తెచ్చుకున్నా మన టమ్మీ అయితే ఫుల్ అవ్వదు. కంపల్సరీ మళ్ళీ ఏదో ఒక ఫుడ్ తినాలనిపిస్తుంది. అందులోనూ ఇది సమ్మరు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మాకు ఆకలేస్తుందని అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి మ్యాగీ 5 మినిట్స్లో మ్యాగీ చేసేయచ్చు అని యాడ్లు అయితే వస్తాయి. కానీ ఎందుకోనండి, నేను ఎప్పుడు 5 మినిట్స్లో మ్యాగీ చేయలేకపోతాను. నాకు మ్యాగీకి ఈజీగా ఒక అరగంట పడుతుంది. ఎందుకంటే అలాగ చూపించాను కదా, ఒక పక్కేమో మ్యాగీ వేసి ఉడకబెడుతుంటాను, ఇంకో పక్కేమో దానికి సంబంధించి అన్నీ కట్ చేసి అందులో వేసి మసాలాలు అన్నీ వేసి దాన్ని ఫ్రై చేసి ఆ తర్వాత దాన్ని వడగట్టి ఆ మ్యాగీ మొత్తాన్ని కూడా నూడిల్స్ దాన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసి కలిపి చేసేసరికి నాకైతే ఈజీగా అరగంట పడుతుంది. 5 మినిట్స్లో మ్యాగీ కంపెనీ వాడు చేసి చూపించాడేమో, కానీ నేనైతే చేయలేకపోతాను. నాకు తిన్న కొంచెమైనా సాటిస్ఫాక్షన్గా తినాలి. ఫస్ట్ నుంచి నాకున్న బెస్ట్ అలవాటు అదే అనమాట. ఎంత తిన్నా, కొంచెం తిననియండి, ఎక్కువ తినియండి, నాకు తిన్నంత వరకు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా తినాలి. హడావుడిగా తినడం, లేకపోతే ఏదో ఒకటి ఉందిలే అని అడ్జస్ట్ అయిపోవడం, ఇది నాకు నచ్చని పని అనమాట. సో ఆనియన్స్ అయ్యి ఫ్రై కాకుండా ఉట్టి మ్యాగీ వేసుకొని మసాలా వేసుకొని వాటర్ వేసుకొని అది అడ్జస్ట్మెంటే అవుతుంది, కానీ మనం టేస్ట్ ఎంజాయ్ చేసినట్టయితే కాదు నన్ను అడిగితే. సో నేను కష్టపడ్డా కానీ నాకు తిన్న కొంచెమైనా సరే నాకు సాటిస్ఫాక్షన్ రావడానికే నేను చూసుకుంటాను. అలాగే నేను ఇప్పుడు ఈ మ్యాగీ మొత్తాన్ని కూడా నాకు పిల్లలిద్దరికీ నేను రెడీ అయితే చేసేసాను. ఇంక ఇలాగ మొత్తం అన్నీ వేయించేసి తర్వాత ఉడికి నీళ్లు తీసేసిన మ్యాగీని నేను వేసేస్తాను. మీరు గమనించారో లేదో, నేను నూడిల్స్ని బ్రేక్ చేయకుండా అలాగనే వేసేసాను అనమాట. అలా వేస్తే ఏంటంటే విరగకుండా ప్రతి ఒక్క నూడిల్ కూడా చాలా పొడవుగా అలాగా వస్తుంది, తినేటప్పుడు ఎంజాయ్గా తినవచ్చు. అలా విరగొట్టేసామంటే ఏమవుతుంది, సేమ్యాకి మ్యాగీకి పెద్ద తేడా అయితే ఉండదు. నూడిల్ అంటే నూడిల్ లాగానే ఉండాలి, సేమ్యా అంటే సేమ్యా లాగానే ఉండాలి. మీరు బ్రేక్ చేస్తే నూడిల్ కాస్త సేమియా అయిపోతుంది అనమాట. సో నాకు అలా ఇష్టం ఉండదు, ఇంతే పొడుగుంటే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే అక్కడి నుంచి ప్లేట్లో అయితే సర్దాను. మా చిన్నోడు మాత్రం చేతితోటే తినడానికి రెడీ అవుతాడు, ఎందుకంటే ఇలా పొడుగుగా ఉంటుంది కదా, స్పూన్ తోటి అయితే దాన్ని కవర్ చేయలేక అల్లాడాలి, చేతితోటే తింటానని చెప్పి వాడు చేతితో తింటున్నాడు. ఇక మా పెద్దోడు అయితే కంపల్సరీ వాడికి ఫోర్క్ ఉండాల్సిందే, ఫోర్క్ తోటి వాడు ఇలాగ రౌండ్ చేసుకొని తింటూ ఉంటాడు. ఇక నేనైతే స్పూన్ తోటే తినేస్తున్నాను. చూడండి అలా కొంచెం కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ తింటాను. ఎంతసేపు తింటాను అనేది లెక్క కాదు, కానీ తిన్నంత వరకు చాలా ప్రశాంతంగా ఎంజాయ్గా అయితే నేను తింటూ ఉంటాను. ఇలా కొంచెం సేపు అయితే కష్టపడి మ్యాగీ అయితే మొత్తం తినేసాము. ఇక తిన్న తర్వాత మళ్ళీ పనులు అయితే మొదలైపోతాయి కదా కంపల్సరీ. నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఈ వ్లాగ్లోనే మేకప్కి సంబంధించి డైలీ మేకప్, ఈజీ మేకప్ చూపిద్దామనేసి అనుకున్నాను. దానికి సంబంధించి మేకప్కి సంబంధించిన బాక్స్ ఇందాకే తీసి బయట పెట్టాను. అంటే ఈ మ్యాగీ చేసేటప్పుడే నాకు ఆలోచన వచ్చింది, మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తే బాగుంటుందేమో, సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను యాక్చువల్గా ఒక బ్యూటిషియన్ని కాబట్టి నాకు ఏది ఎలా చేస్తే బాగుంటుంది, డైలీ ఇంట్లో సింపుల్గా మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి నేను చూద్దాము మీకు చూపిద్దాము అన్న ఆలోచనతో బాక్స్ అయితే తీసి పక్కన పెట్టాను. బట్ ఈ వ్లాగ్లో కలపడానికి అయితే కాలేదండి. ఈ వ్లాగ్ తర్వాత ఇంకొక చిన్న బిట్స్ అయితే వస్తాయి, మేకప్ ఎలా వేసుకుంటున్నాను, లైట్గా డైలీ ఈజీ మేకప్ ఎలా వేసుకుంటాను అనేది కొన్ని ప్రోడక్ట్స్ తీసి బయట పెట్టాను. అవి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అయితే ఇవన్నీ కూడా మేకప్కి సంబంధించి అనమాట. ఇది వచ్చేసి హైలైట్ ప్యానెల్, తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఐబ్రో షేడ్స్ అనమాట. ఐబ్రో షేడ్స్లో రకరకాలు ఉంటాయండి, కొన్ని గ్లిటర్స్ కలిపినవి ఉంటాయి, కొన్ని నార్మల్వి ఉంటాయి. సో చీక్ షేడ్స్ కావచ్చు, ఐబ్రో షేడ్స్ కావచ్చు, అన్ని గ్లిటర్ కలిపినవి, నార్మల్వి వేరే ఉంటాయి. అది మాయిశ్చరైజర్, ఇది వచ్చేసి గ్లిటర్స్ యాడ్ చేసిన ఐబ్రో షేడ్స్ అనమాట. సో చాలా కంపెనీలు అయితే నా దగ్గర ఉంటాయండి, ఒక కంపెనీ కాదు. నేను చెప్పాను కదా నా వర్కే, నేను బ్యూటీషియన్ని కాబట్టి నేను మేకప్లకు కూడా వెళ్తూ ఉంటాను.
సో అలాగా నా దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది. ఇది నాకు నా ఒక్క చేతితో ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇంకో చేతిలో కెమెరా ఉంది. సో రైట్ హ్యాండ్తో ఓపెన్ అవ్వట్లేదని నేను మా బాబుని పిలిచాను, కొంచెం ఓపెన్ చేయరా చూపిస్తా అని. అవి వచ్చేసరికి కన్సిలర్ ప్యానెల్ అండి. ఒక 10 షేడ్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. సో అదేంటంటే ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఇది లిప్స్టిక్ ప్యానెల్. ఆ ఫేస్లో ఉన్న షేడ్స్ని బట్టి మనమైతే వాళ్ళ ఫేస్కి వేయాలి కాబట్టి ఆ 10 షేడ్స్ ఉన్నాయి. కానీ ప్రోడక్ట్స్ అయితే ఒక్కొక్క ప్యానెల్ వచ్చేసి నాకు 2000 దాకా పడిందండి. కానీ దానికి తగ్గ క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత మంచి క్వాలిటీ. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కన్సీలర్, రెడ్ కలర్. ఇది చామంచాయ వాళ్ళు అలాగనే కొంచెం బ్లాక్గా ఉండే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ప్రోడక్ట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అలాగనే ఇది ప్రైమర్, ఫిక్సర్, సో ఇలాంటివన్నీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. రకరకాల ఫౌండేషన్స్. ఇది లూజ్ పౌడర్ అనమాట, వైట్ పౌడర్, చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి కాంపాక్ట్ పౌడరు. ఇది వచ్చేసి పైన గ్లిట్టర్ షేడ్ ఉంటుంది, లోపల నార్మల్ కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. నేను యాక్చువల్గా యూస్ చేసే అన్నీ కూడా కలర్ ఎసెన్స్, అలాగనే రెవ్లాన్, లాక్మే ఇలాంటి మెయిన్వి వాడతాను. అయితే నా దగ్గరకు వచ్చే ఆర్డర్స్ని బట్టి, వాళ్ళు చేసే పేమెంట్ని బట్టి నేను కొన్ని ఐటమ్స్ ఎక్కువ యాడ్ చేస్తాను, కొన్ని తీసేస్తూ ఉంటాను. సో వీటన్నిటి గురించి మీకు డీటెయిల్డ్గా కరెక్ట్గా చెప్పాలి అంటే నాకు చాలా వీడియోస్ అయితే పడతాయండి, ఎందుకంటే ఒక్కొక్క పర్పస్లో ఒక్కోలాగా మనం రెడీ అవ్వచ్చు. సో ప్రతిదీ కూడా దేనికి యూస్ చేస్తారని చెప్పడానికైతే టైం పడుతుంది. అవన్నీ కూడా నేను స్పెషల్గా షార్ట్స్ రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను. ఇక నుంచి నేను ప్రతి ఒక్కటి నాకు తెలిసిన విద్యలన్నీ కూడా నేను మీ అందరికీ నేర్పించాలని అనుకుంటాను. ఎందుకంటే క్రోషియా కానీ, తర్వాత బ్లౌజెస్ కానీ, అలాగనే మగ్గం వర్క్ కానీ, హ్యాండ్ మిర్రర్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా నేను మీ అందరికీ నేర్పిస్తూనే ఉంటాను. నా దాంట్లో ఏంటంటే మీకు ఒక సబ్జెక్ట్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఈ చిన్న ప్లేట్ దేనికి యూస్ చేస్తానంటే, నేను ఫౌండేషన్స్ అన్నీ మిక్స్ చేసి వాళ్ళ ఫేస్లకు అప్లై చేయడానికి ఆ చిన్న అదైతే నేను యూస్ చేస్తాను. సో అది ఏంటంటే ప్యాలెట్, దేనికి ఉపయోగం అంటే 2-3 షేడ్స్ మనం ప్రెస్ చేశాక వేస్ట్ వాటిల్లో మనం యాడ్ చేయలేము, అలాగనే స్కిన్ మీద కలపలేము. సో అలాంటి చిన్నవి ఉంటే వాటిల్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్రషెస్, అలాగనే అక్కడ కనిపిస్తున్నాయి కదా స్పాంజెస్, అవి అవసరాన్ని బట్టి నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ జస్ట్ ఏంటంటే నేను నార్మల్ డైలీ మేకప్ చిన్నగా సింపుల్గా ఎలా వేసుకోవాలో మీకు చూపించడానికని అందులో ఉన్న ఒక 3-4 ప్రోడక్ట్స్ నాకు అవసరమయ్యి నేను ఈ బాక్స్ అయితే బయటికి తీశాను. సరే ఎలాగా తీశాను కదా, కొత్తగా కొనుక్కునే వాళ్ళు మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ చూస్తే మీకు కూడా ఒక ఆలోచన వస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఈ సింపుల్ 5 ప్రోడక్ట్స్ తోటి నేను ఎలాగ ఇంట్లో ఈజీగా రెడీ అవ్వాలి అనేది మీకు నేర్పించడం కోసం నేనైతే ఇప్పుడు ఇవన్నీ చూపించాను. సో మన ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్, మేకప్ టిప్స్ కూడా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ చూద్దురుగాని రండి. ముందుగా దోశ, ఆనియన్ దోశ, అలానే ఇడ్లీ, ఈ రెండింటికి కాంబినేషన్ చట్నీ, పల్లీ చట్నీ, పల్లీలు పుట్నాలు కలిపి చేస్తాను, వేడివేడి రైస్, అలానే ఎగ్ పులుసు. ఇక ఈరోజు స్పెషల్స్ అయితే ఇవే. మీ అందరికీ ఏది ఇష్టం, ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.